అందరికీ చెప్పి మీ విజయపాటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కులం అనేది పోదు, కులం అనేది ఇప్పటికీ ఉంటూనే ఉంటుంది, కుల నిర్మూలన జరగదు, కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల కులాల మధ్య అంతరం పోదని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది చాలా బాధాకరం విషయం అయినా సరే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే 1,00,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, మహాజ్ఞానం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన అమ్మాయిని లెజినో గారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినా, ఎలక్షన్ మాట్లాడినా సరే నా కొడుకు క్రిస్టియన్, నా కూతురు క్రిస్టియన్, నా భార్య క్రిస్టియన్ అని చెప్పేసి నేను మాట్లాడుతున్నారు. అంటే అక్కడ తన కుల సమాజాన్ని నిరూపించుకోవడం కోసం, ఎలక్షన్ ఓట్ల కోసం ఆయన మాట్లాడి, అంటే వేరే అమ్మాయిని, అదే సొంత కులానికి సంబంధించిన కాపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ మాట చెప్పడానికి వీలుండేది కాదు. కానీ ఈరోజు ఒక క్రైస్తవురాలి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయం అందరూ గమనించాల్సిన విషయం ఉంది. ఈరోజు కుటుంబాల మధ్య అంతరాలు పోవాలన్నా, కులాల మధ్య అంతరాలు పోవాలన్నా, సమాజ స్థాపన కావాలన్నా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన వివాహం, అంటే కులాంతర వివాహం చేసుకుంటేనే సమాజం మధ్య అంతరాలు పోతాయని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన కూడా ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకుని ఈ కులాల మధ్య అంతరాలు చలపడానికి కోసం ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఈరోజు చాలా మంది బ్రాహ్మణ సమాజం వ్యక్తులు డాక్టర్ బాబు అంబేద్కర్ మా ఇంటి అల్లుడు అని చెప్పేసి మాట్లాడతారు. దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే డాక్టర్ బాబు అంబేద్కర్ గారు తన సొంత కులం కాకుండా వేరే కుల వ్యక్తిని రెండో మ్యారేజ్ చేసుకుని ఆయన కులాల మధ్య అంతరాన్ని చెరిపే విధంగా ఆయన ప్రోత్సాహం చేసి ఈ భారతదేశంలో పెళ్లికి, అంటే సమాజంలో జరిగే కులాంతర వివాహం ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబు అంబేద్కర్ గారు. ఆయన విషయం మనందరం గుర్తుంచుకోవాలి. ఈరోజు అలా కులాంతర వివాహాలు జరగడం వల్లే ఈరోజు కులం మధ్య అంతరాలు పోయి కుటుంబాలు కలిసి కులాన్ని చాలా వరకు రూపుమాపే పరిస్థితులు, అంటే కులం లేదు అనే సమాజాన్ని ఈరోజు ఒక కులాంతర వివాహాలు నిరూపిస్తున్న విషయాన్ని మన డిప్యూటీ సీఎం గారు, అంటే 1,00,000 పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారు తెలియకపోవడం అనేది బాధాకరంగా తెలియజేస్తూ, దయచేసి ఎవరైతే ఈ కుల రక్తిస్తూ లేకపోతే కుల యొక్క అహంకారంతో ఉన్నారో వారందరూ కూడా దీని గురించి ఆలోచించి సమాజ స్థాపన కోసం ఎవరైతే కులాంతర వివాహాలు చేస్తున్నారో దాన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహించి వాటికి ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి. చాలా చూసాం. ఎందుకంటే కులాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళని చంపేయడం, కులాంతర వివాహాలు చేసుకుంటే నరికేయడం, వాళ్ళని హత్యలు చేసేయడం, దాని నుంచి ఎంత దుర్మార్గమైన పరిస్థితి చేసి 2 కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి జైలు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలా సమాజంలోకి వెళ్లకుండా వాళ్ళ కులాంతర